హలో, నేను మీ శేషరావు. క్రైమ్ థ్రిల్లర్ ఇది ఎక్కడో జరగలేదు. కామారెడ్డి జిల్లా సదాశివపేట మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో జరిగింది. ఆడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒక ఎస్ఐ, మరో కానిస్టేబుల్, ఇంకో కంప్యూటర్ ఆపరేటర్, వీళ్ళ ముగ్గురు అనుమానాస్పద స్థితిలో చెరువులో పడి ఉన్నారు. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేదానికి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ సింధు శర్మ గారు డైరెక్ట్గా రంగంలో దిగారు. అసలు ఈ నేరం వెనక, ఈ సంఘటన వెనక ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీన్ని ఛేదించేటువంటి పనిలో ఇప్పుడు పోలీసులు ఉన్నారు. ఈ సంఘటన కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినా, తెలుసుకున్నా, ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అనేటువంటి కోణంలోనే కనిపిస్తుంది. జనరల్గా సినిమా తీసేటప్పుడు స్టోరీ లైన్ అంటుంటారు. అలాగే ఈ సంఘటనకు సంబంధించి మనం క్లుప్తంగా చెప్పాలంటే, ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, ఒక కంప్యూటర్ ఆపరేటర్, వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు ఒకే చెరువులో దూకి చనిపోయారు, దాన్ని కనుక విడదీయగలిగితే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. ఇప్పుడు అత్యంత విశ్వసనీయంగా లోకల్ వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి దాని ప్రకారం వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఎస్ఐ సాయి కుమార్కి, కానిస్టేబుల్ శృతికి మధ్య సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలే ఈ సంఘటనకి పునాది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి మధ్యలో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ పాత్ర ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అయితే అక్కడ పోలీసులు రకరకాల కోణాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన అసలు ఎక్కడ బయలుదేరింది అనే దాని మీద కూడా చూస్తున్నారు. అసలు ఫస్ట్ ఈ సంఘటనని ఎలా పోలీసులు తెలుసుకున్నారు? ఎస్ఐ సాయి కుమార్ ఏమో బిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయన బిక్కనూరు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ. బీబీపేటలోనేమో కానిస్టేబుల్గా శృతి పనిచేస్తూ ఉన్నారు. నిఖిల్ బీబీపేటలో సహకార సంఘానికి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి లింక్ ఏంటి అసలు అనే దాని మీద మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం 2018 బ్యాచ్కి సంబంధించినటువంటి సాయి కుమారు తొలి పోస్టింగు బీబీపేటలో వేశారు. అక్కడే ఆయన దాదాపుగా 2 years పనిచేశారు. ఆ తర్వాత ఇటీవలే బిక్కనూరు ఎస్ఐగా ఆయనకు బదిలీ అయింది. అయినప్పటికీ కూడా బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేసిన కానిస్టేబుల్ శృతికి, సాయి కుమార్కి మధ్య ఫోన్ సంభాషణ, అలాగే వీళ్ళిద్దరూ తరచూ కలవడం అనేది ఉంది అని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, ఈ చనిపోయినటువంటి సంఘటన గురించి ఫస్ట్ ఫిర్యాదు చేసింది శృతి పేరెంట్స్. బుధవారం రోజు రాత్రి పొద్దుపోయినప్పటికీ కూడా శృతి ఇంటికి చేరలేదు. దాంతో ఆందోళన చెందినటువంటి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ బీబీపేట పోలీసులు సదాశివపేట మండలం, అలాగే అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి సిగ్నల్స్ వెళ్ళాయని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసే ముందు వాళ్ళు ఏం చేశారు, శృతి పేరెంట్స్ నుంచి కంప్లైంట్ అందుకున్న వెంటనే బిక్కనూరు సంబంధించి ఎస్ఐకి ఫోన్ చేశారు. అంటే బీబీపేట పోలీసులకి సాయి కుమార్కి, శృతికి మధ్య సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి అనేటువంటి అనుమానం ఫస్ట్ వాళ్ళకి కలిగింది. దానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ బీబీపేటలో సాయి కుమార్ ఎస్ఐగా పనిచేశారు. ఆ సమయంలో అటు శృతికి, ఇటు సాయి కుమార్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది బీబీపేట పోలీసులకు తెలుసు. అందుకే శృతి పేరెంట్స్ కంప్లైంట్ చేయగానే ఇమీడియట్గా ఫోన్ చేశారు. శృతి ఫోన్కి పని చేయట్లేదు. ఆ తర్వాత ఏం చేశారు, బీబీపేట పోలీసులు ఇమీడియట్గా సాయి కుమార్కి ఫోన్ చేశారు. సో సాయి కుమార్కి ఫోన్ చేస్తే సాయి కుమార్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తుంది. సో దీంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ని పట్టుకొని వీళ్ళు వెతకడం ప్రారంభించారు. ఆ సిగ్నల్స్ ఎక్కడికి వెళ్ళినాయి, అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి వెళ్ళి ఆగిపోయినాయి. అక్కడ పోలీసులు వెళ్ళగానే అక్కడ కనిపించింది ఫోను. ఎవరి ఫోను? శృతి ఫోన్ కనిపించింది.
ఆ పక్కనే శృతిపున్ పక్కనే ఇద్దరు పురుషులకు సంబంధించినటువంటి చెప్పులు కనిపించాయి. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్. అప్పటికే రంగంలో దిగారు సింధు శర్మ గారు. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అక్కడ రెస్క్యూ టీంని తీసుకొచ్చారు, గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి చెరువులో వెతికించారు. వెతికితే ఎట్టకేలకు బుధవారం అర్ధరాత్రికి అటు శృతి మృతదేహాన్ని అలాగే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాన్ని కనుగొన్నారు. కనుగొన్న తర్వాత సాయి కుమార్ కారు కూడా అక్కడే ఉంది గట్టు మీద, ఇది చెరువు గట్టు మీద. బహుశా సాయి కుమార్ది కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్పి వాళ్ళు మరింత అన్వేషించడం ప్రారంభించారు చెరువులో. ఎట్టకేలకు గురువారం ఉదయం 11 గంటల ఆ ప్రాంతాన సాయి కుమార్ మృతదేహాన్ని కూడా గుర్తించారు. సో దీంతో ఒక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ముగ్గురు కలిసి చెరువులో ఎందుకు దూకారు, ఈ చెరువులో వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటి, దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినటువంటి క్రమంలో వస్తున్నటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి ఆధారాలను బేస్ చేసుకుని అనుమానాలు ఏంటంటే సాయి కుమార్కి నిఖిల్కి అలాగే శృతికి మధ్య నడిచినటువంటి సంబంధాలు ఏంటి, అసలు వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్న లింకులు ఏంటి అనే దాని మీద బాగా కూలంకుషంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకటి, సాయి కుమార్కి అలాగే శృతికి మధ్య సంబంధాలు ఉన్నాయనేది ప్రాథమికంగా ఒక నిర్ధారణకి వచ్చారు. అయితే ఆయన బీబీపేట ఎస్ఐగా వచ్చే సమయానికి శృతి అప్పటికే విడాకులు తీసుకొని ఉన్నారు. అంతకుముందే ఆవిడకి పెళ్ళయింది శృతికి. ఇక్కడికి పోస్టింగ్ వచ్చిన తర్వాత సాయి కుమార్కి అలాగే శృతికి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. సో ఈ సంబంధాలు కాస్త కొంచెం దాటి వెళ్ళాయి అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సాన్నిహిత్యాన్ని కొనసాగించారు. ఈ లోపుగా ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది. బీబీపేట నుంచి ఆయనకి బెక్కనూరుకు బదిలీ అయింది. అయినప్పటికీ వీళ్ళ మధ్య సంబంధాలు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో కొంచెం తేడా వచ్చింది వీళ్ళిద్దరి మధ్య అనేటువంటిది పోలీసులు అనుమానిస్తున్నారు. మరి నిఖిల్ ఎవరు, నిఖిల్కి సాయి కుమార్కి శృతికి ఏంటి లింకు అని చెప్పి మీరు అనుకోవచ్చు. నిఖిల్ బీబీపేట కోఆపరేటివ్ సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ ఆయన. అలాగే పోలీస్ స్టేషన్లో ఏవైనా కంప్యూటర్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు లేదంటే అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ నిఖిల్ అనే అతను రిపేర్ చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో అతను అనేక సందర్భాల్లో బీబీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా సాయి కుమార్ ఉన్నప్పుడు వస్తూ ఉండేవాడు. సో దాంతో పరిచయాలు ఏర్పడ్డాయి వీళ్ళ మధ్య, శృతికి సాయి కుమార్కి అలాగే నిఖిల్కి మధ్య. సో సాయి కుమార్ వెళ్ళిపోయారు, వేరే పోలీసు బదిలీ అయింది ఆయనకి. బట్ శృతికి అలాగే నిఖిల్కి మధ్య ఎలాగో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిచయాలు అలానే ఉన్నాయి. ఇంకొక వర్షన్ ఏంటంటే సాయి కుమార్కి శృతికి మధ్య వివాదాలు ఈ మధ్య వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం కూడా వహించింది నిఖిలే అని చెప్తుంటారు. సో ఆ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య వివాదాలు ఎక్కువైన క్రమంలో వీళ్ళు మాట్లాడుకోవడానికి ఆ చెరువు గట్టుకు వెళ్ళారని, ఆ చెరువు గట్టు దగ్గర వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నం నిఖిల్ చేశారని, ఆ క్రమంలో శృతి ఈ వివాదాల క్రమంలో చెరువులో దూకిందని, చెరువులో దూకినటువంటి శృతిని కాపాడేందుకు ఇమీడియట్గా నిఖిల్ ముందు దూకి ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పోలీసులు. నిఖిల్ దొరకంగానే అటు శృతి నిఖిల్ దొరకంగానే వాళ్ళని కాపాడటానికి ఎస్ఐ సాయి కుమార్ కూడా దూకే ఉండొచ్చు, దాంతో ముగ్గురు చనిపోయి ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయానికి ఇప్పుడు పోలీసులు వస్తున్నారు, అక్కడ ఉండేటువంటి కామారెడ్డి పోలీసులు. అయితే అసలు చెరువు గట్టు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే బీబీపేట, ఆయనేమో ఇంకో బెక్కనూరు దగ్గర ఉన్నారు, బెక్కనూరు ఎస్ఐ. సో కాబట్టి అసలు అక్కడికి వెళ్ళి వీళ్ళు పంచాయతీ కోసం వెళ్ళారా ముగ్గురు సయోధ్య కుదుర్చుకోవడానికి, లేదంటే అసలు ముందు నిఖిల్ని తోసేస్తే చెరువులోకి ఆ నిఖిల్తో పాటు శృతి కూడా దూకేసి ఉండవచ్చు. సో వాళ్ళిద్దరూ చనిపోయేటువంటి క్రమంలో ఇతను సాయి కుమార్ కూడా దూకి
ఉండవచ్చు వాళ్ళని కాపాడటానికి అనేటువంటి కోణం కూడా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఓవరాల్గా ఈ ముగ్గురి మధ్య నడిచినటువంటి రిలేషన్స్ అక్రమ సంబంధాల వైపు వెళ్ళిన కారణంగానే ఈ చావులకి ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి ఒక న్యూస్ స్థానికంగా స్ప్రెడ్ అయింది. దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్పష్టంగా ఒక కంక్లూజన్కి అయితే రాలేకపోతున్నారు. బట్ కామారెడ్డి పోలీసులు మాత్రం ఈ కేసు ఒక ఛాలెంజ్గా మారింది. ఎందుకంటే ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంఘటన కూడా ఇది. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే శృతి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడారు. ఆ తర్వాత సాయి కుమార్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడుతున్నారు. సాయి కుమార్ మొబైలు, శృతి మొబైలు స్వాధీనం చేసుకున్నారు. చెరువు గట్ట మీద పడినటువంటి వాళ్ళ చెప్పులు ఏవైతే ఉన్నారో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అదే గట్టు మీద సాయి కుమార్ కారు కూడా ఉంది, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి దీనికి కంక్లూజన్ 1-2 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్ జరుగుతుంది. ఎందుకంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఏదో ఒక క్లూ దొరుకుతుందంట, దాన్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి పోలీసులు అనేది ప్రాథమికంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అనే దాని మీద చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు క్లూస్ లభించాయి. ఏం క్లూస్ లభించాయి? సాయి కుమార్ ఫోన్ లభించింది, శృతి ఫోన్ లభించింది, అలాగే అక్కడ చెప్పులు సాయి కుమార్ అలాగే నిఖిల్ చెప్పులు దొరికాయి. సో ఇన్ని క్లూస్ ఉన్నాయి, ఆధారాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని 2-3 రోజుల్లో పోలీసులు ఛేదించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు స్థానికుల నుంచి పోలీసులు అందుకున్న సమాచారం ప్రకారం వివాహేతర సంబంధం, అక్రమ సంబంధం కారణంగానే ఇలాంటివి ఇది జరిగి ఉండొచ్చు అనేటువంటి ప్రాథమిక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆ దిశగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా వేగంగా జరుగుతుంది. సో సింధు శర్మ గారు ఆ ఇన్వెస్టిగేషన్ని 2-3 రోజుల్లో ముగించేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ పోలీసులు కూడా దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది అనేది బయట పెట్టబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.